మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకి ముదురుతోంది. తన ఇంట్లోకి చొరబడి కారు లాక్కెళ్లాడని సోదరుడు విష్ణుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, మోహన్ బాబు ఇంటి గేట్ ముందు మంచు మనోజ్ బైఠాయించి ఘటన కలకలం రేపింది. ఈ సందర్భంగా తండ్రి మోహన్ బాబు, సోదరుడు విష్ణుపై మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ, నేను పోరాడుతున్నది జల్పల్లోని ఇంటి కోసం కాదు, మోహన్ బాబు యూనివర్సిటీలోని విద్యార్థులు, స్థానికుల కోసం. సాక్షి టీవీలో పనిచేసిన గురువారెడ్డి అనే వ్యక్తికి యూనివర్సిటీలో కీలక బాధ్యతలు ఇచ్చారు. ఆయన 2 ఏళ్లుగా స్టూడెంట్స్ని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది మా నాన్నకి తెలియదు, చెబుదామన్నా వినిపించుకునే స్థితిలో ఆయన లేడు అన్నారు మనోజ్. వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నానన్న కక్షతో నాపై 30 కేసులు వేశారు. జల్పల్లిలో ఉండాలని నాకు లేదు. విష్ణు మీద 40 కంపెనీలున్నాయి. నా పేరు మీద ఒక్కటీ లేదు. నేను, నా భార్య సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నా. విష్ణు మా నాన్నని దారుణంగా మోసం చేస్తున్నాడు. యూనివర్సిటీ విషయంలో నేను పోరాడుతున్నందుకే నన్ను, నా భార్య మౌనికని బయటకు లాగారు. నా భార్య వల్లే నేను పాడైపోతున్నానని ప్రచారం చేయడంతోనే నాకు కోపం వచ్చింది. నా భార్య తల్లిదండ్రులు బ్రతుకుంటే వీళ్ల వేషాలు సాగేవి కాదు. ఎఫ్ఐఆర్లో నా కూతురి పేరు కూడా పెట్టారంటే ఎంత దుర్మార్గులో అర్థమవుతోంది. యూనివర్సిటీ పరిసరాల్లో నా గురించి ఎవరిని అడిగినా చెబుతారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మా అమ్మ నాకు బ్రెయిన్ వాష్ చేసింది. విష్ణు దుబాయ్కి వెళ్ళిపోతున్నాడు, నాన్నగారు ఒంటరైపోతారు, నీ భార్యకి కూడా ఎవరూ లేరు, నువ్వు తండ్రివి కాబోతున్నావు, వచ్చి మాతో కలిసి ఉండు అని ఒత్తిడి చేసి తీసుకెళ్ళింది. నాన్న తిట్లు, దెబ్బలు నాతోనే అయిపోని, నా పిల్లల్ని ఏమైనా అంటే నేను తట్టుకోలేనని చెప్పినా వినకుండా మా అమ్మ మమ్మల్ని అక్కడికి రప్పించింది. అక్కడికి వెళ్ళాక పరిస్థితి మారిపోయింది. అన్ని అధికారాలు మా అమ్మ చేతి నుంచి లాగేసుకున్నారు. గత 3 నెలల్లో ఎన్నో పేపర్ల మీద అమ్మతో సంతకాలు పెట్టించుకున్నారు. ఆస్తులన్నీ విష్ణు తన పేరు మీద రాయించుకున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి మాకు హైకోర్టు ఆర్డర్ ఉన్నా కింది కోర్టును చీట్ చేసి వేరే ఆర్డర్ తెచ్చుకుని రాత్రివేళ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని బెదిరించారు. 40 మంది కార్లలో వచ్చి మా వాళ్ళని కొట్టి బెదిరించి ఇంటి నుంచి వెళ్ళిపోవాలన్నారు. అప్పుడు నేను జైపూర్లో ఉన్నా. విషయం తెలిసి నేను అక్కడి నుంచి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు బయట నుంచే విచారణ చేసి వెళ్ళిపోయారు. ఇంత దారుణం జరుగుతున్నా పోలీసులు అసలు పట్టించుకోలేదు. బైండింగ్ ఆర్డర్ పట్టించుకోకుండా విష్ణు మనుషులు ఎంతమంది వచ్చినా పట్టించుకోలేదు. పైగా సర్దుకుపోవాలని మమ్మల్ని బెదిరించారు. డిసెంబర్ 8 నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పహాడి షరీఫ్ సిఐ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. మొన్న జరిగిన గొడవలో నా చిన్ననాటి గుర్తులు, ప్రేమతో దాచుకున్న ఎన్నో వస్తువులను నాశనం చేసేశారు. మా బాబు పన్ను ఊడితే దాన్ని దాచుకున్నా. మా పాప మొదటి అడుగులను ముద్రించి భద్రంగా దాచుకున్నా. వాటన్నింటినీ ధ్వంసం చేశారు. ఎక్కడో బతికేవాడిని బతిమిలాడి ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు బయటికి పోరా అంటే ఎక్కడికి వెళ్ళాలి? మా అమ్మ మీద, నా దేవుడు శివుడి మీద ఒట్టేసి చెబుతున్నా, ఆ ఇంటి మీద నాకు ఎలాంటి ఆశ లేదు. నాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అన్న దీనిపై స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నా దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉన్నా ఇంట్లోకి రానివ్వడం లేదు. రంగారెడ్డి కోర్టుని చీట్ చేసి తప్పుడు ఆర్డర్ తెచ్చుకున్నారు. గురువారెడ్డి మీద ఎంక్వైరీ వేసి యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై తేల్చాలి. నా కూతురు బర్త్డే రోజు నా ఆఫీసులోకి దౌర్జన్యంగా వచ్చి కారు తీసుకెళ్లారు. నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి 6 గంటల్లో కారు పట్టుకుని నాకు అప్పగించారు. అదే పహాడి షరీఫ్ సిఐకి 4 నెలలుగా ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆ సీఐని మా ఫ్యామిలీ గ్రూప్లో యాడ్ చేసి నా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను దేవుణ్ణి, వ్యవస్థ, న్యాయాన్ని నమ్ముతున్నా. నాది తప్పైతే ఎవరైనా వచ్చి నిలదీయొచ్చు. నా మీద ఒక్క ఆధారం చూపించండి. వాళ్ళ మీద నేను చెప్పిన ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ ఉంది. అలాగే నా మీద ఒక్క ప్రూఫ్ చూపించినా మీ అందరి కాళ్ల మీద పడి నా ఫ్యామిలీని తీసుకుని ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతాను అని మనోజ్ సవాల్ చేశారు.